అట్లనే అద్భుతమైన సైన్స్ చుట్టూ తిరిగిన మెదళ్ళు పసిపిల్లల్ని ఎలా చంపాలి, వారి మీద బాంబులు ఎలా వేయాలి అని ఆలోచిస్తున్న సందర్భంలో సమాజానికి మార్పు విద్య అని, విద్య లేకుండా విజ్ఞానం, విజ్ఞానం లేకుండా మేధస్సు, మేధస్సు లేకుండా సంపద, ఇవేవి కావాలన్న నైతికత, ఇవన్నీ కావాలంటే అన్నింటికంటే ముందు విద్య కావాలని అన్న పూలే ఏదైతే ఉన్నాడో ఆ ఆలోచనలో, ఆ బాటలో ఇవాళ విద్య మీద ఒక అద్భుతమైన బహిరంగంగా ఏసీ రూముల వెదళ్ళు కావు, మా సామాజిక బాధ్యత ఉంది అని వెల్దండ బుద్ధిజీవులు వారికి ఒక ప్రత్యామ్నాయ ప్రజా సాంస్కృతిక మేళాను ఇక్కడ వెల్దండలో నిరూపిస్తున్నందుకు వారికి పేరు పేరున అభినందనలు తెలియజెప్పుకుంటున్నాను. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను మిత్రులారా. చాలా మార్పులు వచ్చినాయి, విద్యారంగంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పటికే మనం చదువుకు ఈ ఈ ఈ స్థానం చేరుకునేసరికల్లా మనల్ని ఆధిపత్య శక్తులు, సంపద వర్గాలు మళ్ళీ ఒక 50 ఏళ్ళ ముందు వెళ్ళిపోయినాయి. ఆల్రెడీ వాళ్ళు ఒకప్పుడు అనుభవించినాయి, 50 ఏళ్ళ తర్వాత మనకు వచ్చినాయి. మనం 50 ఏళ్ళ తర్వాత వీటిని అందుకునే లోపే సిలబస్లు మారిపోయినాయి, స్కూల్ సిస్టమ్ మారిపోయింది, అంతా మారిపోయింది. నువ్వు ఎక్కడికైతే వీరికి రావడం మొదలైందో అక్కడ నీ స్థానం కోల్పోవటం మొదలైంది. ఈ 50 ఏళ్లలో అర్రాకొర ఎక్కడో ఒక్కడ చిన్న అవకాశాలు పొందితే తట్టుకోలేని ఆధిపత్య సమాజం ఇవాళ పాసిజం రూపంలో జడలు విప్పుతుంది. తట్టుకోలేని సమాజం ఎంత తట్టుకోలేకపోతున్నాయి అంటే ఈ 50-60 ఏళ్లలో బహుశా కనీస ఆత్మగౌరవాన్ని, మనిషి చదువుకుంటే ఒక అక్షరాన్ని కూడా తట్టుకోలేకపోతున్నాయి. అది ఎక్కడి దాకా వచ్చిందంటే, ఇందాక భాస్కర్ అన్న మాట్లాడుతున్నప్పుడు ఒక రైతు గురించి మాట్లాడిండు కదా, ఒక విద్య గురించి మాట్లాడిండు, రెండు కలిపి మాట్లాడిండు కదా. ఇవాళ నేను నిలబడ్డ నా అస్తిత్వం ఏంది అని చెప్తే, నా అస్తిత్వానికి పలానా రైతు కారణం అంటే, నా అస్తిత్వానికి పలానా కార్మికుడు, శ్రామికుడు కారణం అంటే సమాజం తట్టుకోలేకపోతుంది. నేను తినే మెతుకు మీద ఒక పేరున్నది అంటే ఆ పేరును రైతు అని చెప్పడానికి తట్టుకోలేకపోతుంది. నేనున్న అడ్రస్ని కానీ, నేను నడిచిన నడకను కానీ కూడా ఈ 50-60 ఏళ్ల కాలంలో ఆధిపత్య వర్గాలు తట్టుకోలేకపోయినాయి. వచ్చిన చిన్నపాటి అవకాశాలను కూడా ఇవాళ దూరం చేసిన సందర్భం కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇవాళ చాలా విధంగా చెప్పాలంటే ప్రతిఘాత శక్తులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థమవుతుంది. కానీ ప్రపంచం మనం అనుకున్న దానికంటే చాలా ముందుకెళ్ళిపోయింది. ఇవాళ వెల్దండలో ఇది జరుగుతున్న సమయానికే అమెరికాలో చాలా వేగవంతమైన విద్యా మార్పులు వచ్చినాయి. ఆ విద్యా మార్పుల్లో మనం ఇందాక సరే మురళి గారు ఉన్నప్పుడే మురళి గారితో గతంలో కూడా మాట్లాడాను. వారిచ్చిన తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ చెప్పు ఏదైతే ఉందో ఆ చెప్పులు బాధ్యుడిగా అన్నిటికీ పరీక్షలకు పరిమితం చేసిండు టీచర్ని. పరీక్షలకు టీచర్ని పరిమితం చేసిండు. ఆ రిపోర్టులు చాలా మేలైనవి, కొన్ని గొప్ప ఉన్నాయి, లేవంటలేదు. కానీ ఒక టీచర్ను పరీక్షలకు పరిమితం చేయటం, స్కూల్లో విద్యార్థిని కేవలం పోటీ పరీక్షలకు పరిమితం చేయటం, తెలంగాణ ఉద్యమం తర్వాత మురళి గారి నేతృత్వంలో సరే ఆ 10 ఏళ్ళు ఏమైతే ఏదైందేమో, కానీ 10 ఏళ్ల తర్వాత మురళి నేతృత్వంలో ఏర్పడ్డదైనా ఓ సంపూర్ణమైన తెలంగాణ ఆకాంక్షల్ని సంపూర్ణంగా వ్యక్తీకరిస్తుందేమో ఆ పాలసీ అనుకున్నాం. కానీ అది కూడా మార్కెట్ విద్యను మాత్రమే, పౌరత్వ విద్యను పక్కకు పెట్టి మార్కెట్ విద్య వైపు అడుగులు వేసినట్టుగా మనకు కనిపిస్తుంది. మీరు లోతుగా చూస్తే కూడా అది అర్థమవుతుంది. కానీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు వచ్చినాయి. అమెరికాలో ఎస్పెషల్లీ మీరు కెంట్ స్టేట్లో ఫుల్ బ్రైట్ స్కూల్స్ అని వచ్చినాయి. ఫుల్ బ్రైట్ స్కూల్స్ అని వచ్చినాయి. ఈ ఫుల్ బ్రైట్ స్కూల్స్లో ఇప్పటికే మనం ఏఐ అంటున్నాం కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. ఏఐతో పాటు అగ్మెంటెడ్ రియాలిటీ, మిక్స్ రియాలిటీ, తర్వాత వర్చువల్ రియాలిటీ, వీటితో పాటు అన్నీ కలుపుకున్న పిక్చర్ బుక్ అందుబాటులోకి వచ్చింది. ఇది ఫుల్ బ్రైట్ క్లాస్ గూగుల్ నేపథ్యం మీద ముందుకెళ్ళిన అమెరికాలో ఒక సమాజం. మనం ఎక్కడున్నాం? విమలక్ అంటున్నట్టు బాత్రూములు లేని కాలంలో ఉన్నాం. అక్కడ వచ్చినటువంటి పరిస్థితి అది. మన కాడొస్తున్నటువంటి ఎడ్యుకేషన్ పాలసీస్ కూడా ఆ మార్పులేని తీసుకురాలేదు. మరొకటి ఏంటి అంటే
9th క్లాస్ లోపే సైబర్ క్లాసెస్ చెప్తున్నటువంటి సందర్భాలు చాలా దిక్కుల్లో వచ్చినాయి. ఇవే కాదు, ఇంకొక స్కూల్ చెప్తాను, అమిష్ స్కూల్స్ అని వచ్చినాయి. అమిష్ పాఠశాలలు అని వచ్చినాయి. ఈ అమిష్ పాఠశాలలు 8th క్లాస్ తోటి చదువు అయిపోతుంది పిల్లలకు. మనకంటే చాలా అడ్వాన్స్ సమాజంలో ఉన్న చోట చాలా వరకు కూడా 8th క్లాస్లో ఆ పాఠశాల చదువు పూర్తి అయిపోతుంది. అమిష్ స్కూల్స్లలో వాళ్ళు ఏం చేయాలి? నాన్ టెక్నికల్గా వాళ్ళు చేయవలసినవన్నీ నేర్చుకోవాలి. అదొక్కటే కాదు, ఈ ఊరి నుంచి అద్భుతంగా గతంలో గ్రామాలకు తరులుదామని మీరు ఏదైతే చెప్పినరో వెళ్ళినారో అది వాళ్ళకు ఒక సిలబస్గా మారిపోయింది. ఇవాళ అక్కడి పిల్లలు పేరెంట్స్ ఇళ్ళలోకి వెళ్ళి చదువుకోవాలి. టీచర్ కూడా పేరెంట్ ఇంట్లో 10 రోజులు ఉండాలి. ప్రతి పేరెంట్ ఇంట్లో 10 రోజులు ఉండాలి. మొత్తం ఒక సంస్కృతులను, అమెరికాలోని వైవిధ్య సంస్కృతులను, ఇంకా భిన్నమైనటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ని, వాళ్ళ జీవితాలన్నిటిని వ్యక్తీకరించుకొని టీచింగ్లోకి పెట్టుకోవటానికి వాళ్ళు ఎంచుకున్న మార్గాలు. మరి మనం ఎక్కడున్నామో అక్కడ అమిష్ స్కూల్స్ దాకా వర్చువల్ రియాలిటీలు ఇంకో ముందుకు పోతున్నటువంటి ఫుల్ బ్రైట్ స్కూల్స్ దాకపోతే మనం వెల్లండర్ స్కూల్లో ఏం చేయాలి అనే ప్రాథమిక స్థాయిలో మనం ఉన్నాం. మనకంటే ఒక గొప్ప మెదళ్ళు కూడా ఎక్కడి దాకా పోయినాయి అంటే మనం అనుకుంటూ ఇవాళ సమాజాన్ని సంపూర్ణంగా మేనేజ్ చేయగలిగేటటువంటి వ్యవస్థల్లో విద్య ఉన్నది. మేనేజ్ చేయగలిగే వ్యవస్థల్లో చాలా విచిత్రం ఏంటంటే అది పౌరత్వాన్ని అందించే, మేధో జ్ఞానాన్ని అందించే, పూలేను, అంబేద్కర్ని వీళ్ళని అందించినటువంటి అట్లాంటి వ్యక్తుల్ని, మార్క్స్ లాంటి వ్యక్తుల్ని అందించినటువంటి విద్య, ఓకే, ఇచ్చిన విద్య ఇవాళ ఎక్కడి దాకా వచ్చింది? నేర్చుకోవడం అనేది ఇవాళ చాలా మారిపోయింది. మనం ఒక 3 గురించి చెప్తాం. సోక్రటీస్ వెళ్తూ చావుకు విషం తీసుకోవటానికి ముందు సోక్రటీస్ ముందుకు వెళ్తూ పోతుంటే విషపాత్ర రెడీగా ఉంటుంది. కానీ ఆ పక్కనే ఒక ఆయన ఫ్లూట్ వాయిస్తుంటాడు. 1 నిమిషం ఆపండి అని పోయి ఫ్లూట్ వాయించి వచ్చి విషం దాగి చనిపోతాడు. నేర్చుకోవడం ఎక్కడి దాకా ఉంది అని చెప్పడానికి. ఇంకొద్ది రోజుల్లో నేను చనిపోతాను తెలుసు, ఇంకో గంటలో చనిపోతాను తెలుసు, ఇంకో సెకండ్లో ఉరికమ్మ వ్యక్తి అని తెలుసు, కానీ లేని పుస్తకం నేను చదువుకుని చనిపోతా అని చెప్పేసి భగత్ సింగ్ కూడా కనిపిస్తుంది. 3వ గత ఆయన అంబేద్కర్ ఆల్రెడీ సిక్కు అయి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో బయటికి వెళ్ళి వయలిన్ నేర్చుకొని వచ్చిండు. వయలిన్ నేర్చుకున్నాడు చివరిగా. సిస్టమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి మార్పులకు గురవుతుందో మీరు చూడండి. ఈ దేశంలోనే ఎంత అద్భుతమైనటువంటి నిరక్షరాస్యులు కూడా అద్భుతమైనటువంటి విద్యను, ఒక మాటలో చెప్పాలి అంటే తెలంగాణ పోరాటంలో మానవ హక్కులు, మానవ విలువల కోసం పోరాడిన వాళ్ళందరూ నిరక్షరాస్యులే. చిట్యాలయలమ్మ కానించి ప్రతి ఒక్కరు కూడా నిరక్షరాస్యులే. ఆ సాధించుకునేది మనందరికీ తెలుసు. ఇవాళ పరిస్థితి, ఇవాళ ఎడ్యుకేషన్లో మేనేజింగ్ సిస్టంలోకి మనం వెళ్ళిపోయినాం. మనకు నామ్ చోమ్స్కీ రాస్తాడు, అమెరికా మొన్నటి 50 ఏళ్ల కాలంలో ఏం జరిగిందో ఇప్పుడు ప్రపంచమంతా ఏం జరుగుతుందో నామ్ చోమ్స్కీ ఒకటి రాస్తాడు. నామ్ చోమ్స్కీ రచనలు ఏమింది అంటే ప్రజల్ని బానిసలుగా ఉంచేందుకు, మార్కెట్ వస్తువులుగా మార్చుకునేందుకు, వినియోగ వస్తువులుగా మార్చుకునేందుకు మెక్డొనాల్డిజం తయారు చేసుకోవాలి అంటే విద్య ప్రధానమైనటువంటిది. ఆ విద్యను మనం ఏం చేయాలి అంటే అట్లా వాళ్ళను వస్తువులుగా మార్చుకునేటట్టు చేయాలి అని చెప్పేసి మేనేజ్ స్కిల్గా మార్చుకోవడం అనేది అక్కడ ఒకటి కనిపిస్తున్నది. అందుకే ఇవాళ నేను ఒక విధంగా అభినందిస్తున్నా. కార్పొరేట్ ఎడ్యుకేషన్లో విలువైన ఎడ్యుకేషన్ ఏమి ఉండదు అని చెప్పడానికి మనం పాఠశాలని విద్యా వ్యవస్థలో యాజమాన్యాల దృష్ట్యా ప్రభుత్వం, పబ్లిక్ సెక్టార్ ఉండొచ్చు, ప్రైవేట్ సెక్టార్ ఉండొచ్చు, కార్పొరేట్ సెక్టార్ ఉండొచ్చు. కార్పొరేట్ సెక్టార్ ఎట్లా ఉంటుంది, ప్రైవేట్ సెక్టార్ ఎట్లా ఉంటుంది? 60-70లో విప్లవోద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా చోట్ల పాఠశాలలు పెట్టారు. ప్రైవేట్ పాఠశాలలు అద్భుతంగా నడిపిన సందర్భాలు, చాలా త్యాగం చేసి ఇప్పుడు ఆ పాఠశాలలు ఏవి లేవు. ప్రైవేట్ పాఠశాలే కావచ్చు కానీ అవి లేవు. పబ్లిక్ సెక్టార్ పరిస్థితి ఇలా కుప్పగొలిపోయింది, చాలా దారుణమైనటువంటి స్థితికి చేరిపోయింది. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఈ సిస్టమ్ అంతా ఈ కొలాప్స్ అవుతున్న సమయంలో కార్పొరేట్ ఏదో గొప్పగా ఉంటుంది అనుకోవటం ఎక్కడి దాకా పోయిందంటే 2 సంఘటనలు మన ముందు చూడవచ్చు. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి విద్యా సంస్థగా ప్రకటించిన గోల్గోటియా యూనివర్సిటీ పరిస్థితి ఉందో మన కళ్ళ ముందు ఉంది. చిన్న ప్రయోగం కూడా చేయలేక థర్మకోల్ షీట్ పట్టుకొని పోయింది. అంటే ఇంటర్నేషనల్ సదస్సులో భారతదేశం యొక్క పరువుని సర్వనాశనం చేసిన సందర్భం
గోల్గొట్టే యూనివర్సిటీ కనపడుతుంది. ఎంత ఒక థర్మకోల్ షీట్ తోటి ఏరోప్లేన్ తీసుకొని పోతాడు చిన్న. మీరు మన స్కూళ్ళలో పిల్లలు కూడా అట్లా చేసిన సందర్భాలు లేవు. అది ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. అది నిన్న మళ్ళీ అడ్మిషన్ కోసం హిందూ పత్రిక నుంచి మొదలుకుంటే ఈ దేశంలో టాపెస్ట్ పత్రికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి చేసింది, దేశ పరువు తీసింది. రెండో సంఘటన కూడా ఉంది. అయినా ఆవు చేలో మేస్తే దూడలు బయట మేస్తాయా? ఈ దేశంలోని పరిపాలిస్తున్న వ్యక్తి సర్టిఫికేట్ ఎంటైర్ పొలిటికల్ సైన్స్. బహుశా ప్రపంచంలో ఎక్కడా లేని ఎడ్యుకేషన్ అది. లేని చదువు చదివిండి ఆయన, లేని కాలేజీ, లేని చదువు, లేని కోర్సు, ఎంటైర్ పొలిటికల్ సైన్స్ చదివి ఈ దేశాన్ని గత 12 ఏళ్ళు గెలగబెడుతున్నాడు. ఇది పరిస్థితి. ఈ దేశంలో ఎట్లాంటి వ్యక్తులు, ఏమి చదవని వ్యక్తులు అనుకున్నా పర్వాలేదు, కానీ గతంలో వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో మీరు గమనించండి. ఈ పరిస్థితుల్లో నేను మిమ్మల్ని వెల్దండ ప్రజానికానికి సంపూర్ణంగా అభినందిస్తున్నా. ఏంటి అంటే ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం ఒక అద్భుతమైన సామాజిక బాధ్యతతో కూడుకున్న ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం ఏది విద్యో తెలియచెప్పాలంటే ముందు ఇక్కడ ఏం జరగాలో అది జరగాలి. ప్రజల్ని భాగస్వామ్యం చేయటం, వ్యవస్థ నిలబెట్టుకోవటం. ప్రజల భాగస్వామ్యం ఇక్కడ ఖచ్చితంగా కదులుతుందని తెలుసు. కార్పొరేట్లు ఏమీ లేదని చెప్పడానికి మనం నిండైన అనుభవాలు కనిపిస్తున్నాయి. పాలనలో ఏం లేవని చెప్తానికి ఉన్నది. అద్భుతమైన టీచర్ ఇక్కడ ఉన్నారనే విషయం నేను ఇక్కడికి గతంలో చాలాసార్లు వచ్చినాను. వచ్చిన ప్రతి సందర్భంలో చాలా అద్భుతమైన అనుభవాలు నేను ఎంటేసుకొని పోయినాను. ఈ స్కూల్లో కూడా చాలా స్కూళ్ళ కంటే ముందు వర్చువల్ దాని కంప్యూటర్స్ మీరు రిటైర్మెంట్ టైంలో కూడా చాలా డొనేట్ చేసినారు. చాలామంది దగ్గర డబ్బు ఉంటుంది, కానీ దానం చేసే గుణం ఏమి ఉండదు. వెల్దండలో దానం చేయగలిగే శక్తి ఉంది, దానం చేయగలిగే గుణం ఉందని నిరూపించబడ్డది. రెండు ఉన్నాయి. నేను ఇవాళ మీకు ఒక అప్పీల్ చేయదలుచుకున్నాను. ఆ అప్పీల్ ఏంటి అంటే, మురళీ సార్ ఒక ప్రయోగాలు చేసిరాడు. ఆ రూట్లనో ఇంకేదో స్కూలు చేసి, మురళీ సార్ వెనకాల ఒక పెద్ద రాజ్యం ఉంది, ఒక పెద్ద ప్రభుత్వం ఉంది. ఉన్నది ఆయన చేయగలిగిండు. ఎంత దేశమంతా ఏమన్నా కానీ రాష్ట్రం అంతా ఏమన్నా కానీ నేను ఒకటో రెండో పాఠశాల పెట్టుకుని ప్రయోగం చేస్తాను ముందరికి పోయిండు, చేస్తున్నాడు. సార్కు తోడ్పాటుగా మేడం, జర్నలిజం మేడం మేడం ప్రొఫెసర్ ఉండేగా, కాదన్నా ఎన్ఐఏ నోటీసులు అందుకున్న మేడం, కాదు శాంతా సిన్హా కాదు, జర్నలిజం ప్రొఫెసర్. ఓకే, గుర్తుకొస్తలేదు ఇప్పుడు. సరే, కావచ్చు. అట్లాంటి వ్యక్తుల తోడున్నారు. కాదు, మన ఉస్మానియా జర్నలిజం ప్రొఫెసర్. ఓకే, సరే, ఏదైనా కావచ్చు. వాళ్ళకి ఒక పెద్ద ఫోర్స్ ఉంది, కానీ ఇలా వెల్దండ ఎత్తుకున్నది కూడా ఇంకా పెద్ద బరువు. ఆ బరువుకు లెక్కర లేకపోవచ్చు, కానీ వెల్దండ ప్రజానికంతో పాటు ఇవాళ పిలుచుకొచ్చిన ఒక పెద్ద పౌర సమాజం ఇక్కడ ఉంది. ఈ పౌర సమాజంతో పాటు అంటే వెల్దండ గ్రామం, తెలంగాణ పౌర సమాజం మీరు ఒక ప్రయోగం చేస్తే ఆ ప్రయోగంలో భాగం కావటానికి సిద్ధంగా ఉంది. మా నుంచే కాకుండా ఆలోచనల నుంచి, బుద్ధిజీవుల నుంచి, శ్రామికుల నుంచి ఈ ఊరికి ఏం కావాలో మీరు ఎట్లయితే నిన్న మొన్న ఊరు తిరిగి, ఇల్లు తిరిగి ఈ సాంస్కృతిక మేళాకు ఏర్పాట్ల కోసం ఎలా తిరిగినరో అట్లాంటి ప్రయత్నం ఒక్క వెల్దండలో మనం సక్సెస్ చేసుకోగలిగితే చాలు. ప్రతి మండలానికి ఒకటి లెక్క మనం ముందరికి వెళ్ళొచ్చు. ఒక్కటి చేస్తే చాలు. ఇది మీ ప్రభుత్వం ఉన్నా లేకుండా ఎట్లా ప్రభుత్వం మీద ఎట్లా తేవాలో అట్లా చేయటానికి, ఎట్లా చెప్పాలో అట్లా చెప్పేయటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. దాన్ని కూడా ఉపయోగించుకుందాం. ఎట్ ది సేమ్ టైం మనం ఒక ఛాలెంజ్ చేద్దాం ఈ వ్యవస్థకు. ఆ ఛాలెంజ్ వాళ్ళు వేసుకున్న గ్రీన్ ఛాలెంజ్ లాంటిది కాదు, ఇంకెవరో చేసుకున్న ఛాలెంజ్లు కావు. వెల్దండ ఛాలెంజ్ తెలంగాణ ఛాలెంజ్గా మారుతుంది, అది నిలబెడుతుంది. అగ్ని పద్మంబవు తెలంగాణ మన ఇచ్చిన తొలి రేకు నల్లగొండరా, అది తెలంగాణ గుండెరా అన్నారు. ఆ గుండె వెలిదండలో నిలబడుతుందని నేను భావిస్తూ, నీ ప్రత్యామ్నాయంగా ఒక అద్భుతమైన విద్యను నిలబెడతారని ఈ ప్రయత్నంలో వెల్దండ యువకులను ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటంలో చాలా అద్భుతమైన శ్రమను ఏరికోర్చి ముందుకు నడిచిన యువకులను
యువకులకు వెన్నంటి నడిచిన పెద్దలను, గ్రామాన్ని సంపూర్ణంగా సపోర్ట్ చేస్తూ అభినందిస్తూ మేము మీతో ఉంటాం, మా నుంచి మీకేం కావాలో గుంజుకోండి, అది మీ హక్కు, మా నుంచి తీసుకోవటం మీ హక్కు. వెలిదండ వెలిగితే అది తెలంగాణకు పూలదండగా మారుతుందని భావిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రండి.